గ్రహించాల్సిందంటే యేసయ్య రెక్కల కిందికి పరిగెత్తాలి. ఈ జగమొక పెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. మృగతృష్ణ అంటే తెలుసా? ఎండమావి అని అర్థం. ఈ జగం ఒక ఎండమావి లాంటిది. ఇందులో దాహం ఎంత తీర్చుకోవడానికి ట్రై చేసినా దాహం తీరదు, తృప్తి కలగదు. ఈ లోకం అలాంటిది, ఈ శరీరం అలాంటిది. తినుట చేత కడుపు తృప్తి చెందదు, వినుట చేత చెవి తృప్తి చెందదు, చూచుట చేత కన్ను తృప్తి చెందదు, అనుభవించుట చేత శరీరము తృప్తి చెందదు. దాన్ని తృప్తి పెట్టే కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంటుంది. దాన్ని సంతోష పెట్టే కొద్ది ఇంకా వాంఛలు అధికమవుతాయి తప్ప కంట్రోల్ కావు. ఈ జగమొక పెను, పెను అంటే పెద్ద, మృగతృష్ణయని అంటే ఇదో ఈ జగం ఒక పెద్ద ఎండమావి అని బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. అయినను నామది వ్యర్థత కొరకే, అయినను నామది వ్యర్థత కొరకే పరుగులు తీయగా చోద్యం బాయను. అది పనికిరాంది కదా, పనికి మాలింది కదా, హేయమైంది కదా అని తెలుసు. నేను ఎరుగున్నాను, ఇతరులకు కూడా నేర్పాను, పెద్ద పెద్ద వాక్యాలు చెప్పాను, పెద్ద పెద్ద మాటలు చెప్పాను. అన్నీ చెప్పి నేను మళ్ళీ వ్యర్థమైన దానికోసం ఆరాటపడుతున్నా. నాకు అది దక్కలేదు, ఇది దక్కలేదని అందుకోవటానికి, పొందుకోవటానికి ఆలోచన వస్తుంది నాకు. దేవా, ఏమైంది నాకు? ఎందుకు ఇది వ్యర్థమైందని తెలిసి కూడా దాని వైపుకే నా మనసు లాగుతుంది. నాకు ఆశ్చర్యం నాయనా. ఈ జగమొక పెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. ఈ జగమొక పెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. అయినను నామది వ్యర్థత కొరకే, అయినను నామది వ్యర్థత కొరకే పరుగులు తీయగా చోద్యం బాయను, పరుగులు తీయగా చోద్యం బాయను. అదిగని నా హృది వ్యధతో రగిలెను, అదిగని నా హృది వ్యధతో రగిలెను. మరి ఒక తరి నిను గాయపరచితిని ఘోరదురితుడనయ్యా, నీదయ కోరి నిలిచితినయ్యా. ఈ జీవన పోరాటములో, జరుగుతున్న మానసిక భౌతిక యుద్ధములో అన్ని సమయాలు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు బిడ్డ. అన్ని సమయాలలో ఆత్మ నియమము గెలవలేకపోవచ్చు. నువ్వు ఎక్కడో చోట కొన్నిసార్లు ప్రార్థనకు దూరమై, వాక్యానికి దూరమై, శరీర క్రియలకు దగ్గరై నీలో పాప నియమము గెలుస్తుండొచ్చు కొన్నిసార్లు. అప్పుడు నీ గుండె గాయమైపోయింది. నేనేనా ఇలా అయిపోయింది? నేనేనా ఇంత దిగజారింది? నేనేనా ఇంత నీచమైన ఆలోచన చేసింది? నేనేనా ఇంత తొట్టుపడింది అని నిన్ను నువ్వు అసహించుకుని నువ్వు అనుకున్న ప్రణాళికలు చేయటం మానేస్తావు. నువ్వు అనుకున్న ఆలోచనలు చేయటం మానేస్తావు. నువ్వు సాధించాలనుకున్న కార్యాల విషయంలో నీరసపడిపోతావు, నిరుత్సాహపడిపోతావు. నాకు యోగ్యత లేదని చాలా నీరసించిపోతావు. కొంతమంది అయితే ప్రాణం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పాయింట్లో కూడా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంత హేయమైన ఆలోచన చేసిన నేను బతకకూడదు, దేవుని ఇంత దుఃఖపెట్టిన నేను, ప్రభువుని ఇంత గాయపరిచిన నేను, ప్రభువుకు నచ్చని పని చేసిన నేను, ప్రభువుకు నచ్చని విధంగా ప్రవర్తించిన నేను, ప్రభువుని దుఃఖపెట్టిన నేను పనికిరాను, లోకానికి పనికిరాను, యేసయ్యకు పనికిరాను, చచ్చిపోతాను అని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వారి అపరాధాలను బట్టి అందులో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గవాడు యూదా ఇస్కరియోతు. సాతాను ఆలోచనకు చోటిచ్చాడు. చివరి వరకు దేవుడు హెచ్చరిస్తానే ఉన్నాడు. తప్పు ఆలోచనకు చోటిస్తున్నావు అని నా తండ్రి మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా వినలేదు, బలహీనపడ్డాడు. తన ప్రియ గురువు ప్రాణప్రదుడైనటువంటి ప్రభువుని వెళ్ళి 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు.
అమ్ముకున్నాడు. వాళ్ళు తీసుకెళ్లారు, యేసయ్యని అరెస్ట్ చేశారు, ముద్దుతో అప్పగించాడు, యేసయ్యని అప్పగించాడు. వాళ్ళు సిలువకు తీసుకెళ్లారు. ఇక ఆయన కొడుతున్నారు వాని కళ్ళ ముందే. అప్పగించిందాక ఒక శోధన, అప్పగించినాక ఇంకొక శోధన. పాపం చేసిందాక ఒక శోధన, పాపం చేసినాక ఇంకొక శోధన. ప్రభువు వాని కళ్ళ ముందే కొడుతుంటే, రక్తం గారేటట్టు కొడుతుంటే వాని హృదయంలో కదలికొచ్చింది. అరే, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, పెద్ద మహాపాపం చేశాను. ఆయన చేత విరిచి ఇచ్చిన రొట్టెలు తిన్నాను, దుర్మార్గుడిని. ఆయన ఉపదేశం విన్నాను, ఆయన ప్రక్కలో పండుకున్నాను. ఆఖరికి ఇందాక కూడా రొట్టె విరిచి నాకు ఇచ్చాడు నా ప్రభు. నా కడుపు నింపాడు నా ప్రభు. నన్ను ప్రేమించాడు నా ప్రభు. నేను దొంగనని తెలిసి కూడా నాకే సొమ్ము సంచిచ్చాడు. అంతము వరకు నా ప్రభు నన్ను ప్రేమించాడు. నేనెందుకు ఇంత నీచమైన పని చేశాను, నేనెందుకు ఇంత అపరాధం చేశాను, నేనెంత పాపిని అని ఏడవటం మొదలుపెట్టాడు. ఏడ్చి యేసయ్య దగ్గరకు వస్తే ఒక రకంగా ఉండేది. ఏడుస్తూ ఏడుస్తూ అధికారుల దగ్గరికి వెళ్ళాడు, యాజకుల దగ్గరికి వెళ్ళి, మీ డబ్బు మీరు తీసుకోండి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి తిని ఆయనను వదిలిపెట్టండి అన్నాడు. మేము ఇవ్వాల్సింది ఇచ్చాం, చేయాల్సింది చేశాం, బా ఇంకా జరగదు అన్నారు. ఏం చేయాలో వాడికి అర్థం కాల. ఆ సొమ్ము తీసుకెళ్ళి దేవాలయంలో విసిరివేసి, ఇక ఎక్కువైపోతుంది వాడికి అపరాధ భావం, ఎక్కువవుతున్నప్పుడు వానికి ప్రభువు కనపడలా. వాని మనసుకు చావు కనపడింది. ఇక చావే శరణం, చావే కరెక్టు, చావే ముఖ్యం, చావే 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 చావే. సాతాను కుట్ర. చేసినంతసేపు ఒక శోధన, చేసినాక ఇంకొక శోధన. చచ్చిపో 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 చచ్చిపో. ప్రభువు నిన్ను క్షమించడు, దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నువ్వు దుర్మార్గుడివి, దుష్టుడివి, నువ్వు మామూలుడివి కాదు, నువ్వు అంత పని చేసావు, ఇంత పని చేసావు, ఏసయ్యను అప్పచెప్పేశావు. నీ మనసు దగ్గర కూడా వచ్చి నువ్వు ఇంత పని చేసావు, ఏసయ్యను దుఃఖపెట్టావు, ఏసయ్యని గాయపరిచావు, ఏసయ్య కళ్ళ ముందు నువ్వు తప్పు చేసావు, నువ్వు అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు, నువ్వు ఇలా అన్నావు, నువ్వు ఇలా అన్నావు, ఇలా ఆలోచన చేసావు, నువ్వు అలా చేసావు, ఇలా చేసావని నువ్వు చిన్న పొరపాటు చేసినా దాన్ని భూతద్దంలో చూపించి నీ మనసు కృంగి నీ అంతటా నువ్వే చావుని వెతికేటట్టు దేవుని ముందుకెళ్ళి హృదయపూర్వకంగా, దేవా నన్ను చంపు, దేవుడు ముందుకెళ్ళి కూడా క్షమించు కాదు, దాన్ని చంపు అనే పరిస్థితికి నువ్వు వచ్చేటట్టు చేస్తావు. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంతమందికి? దానికి వాడు అపరాధ భావమును వాడుకుంటాడు. ఇక అప్పుడేం జరుగుతుందో తెలుసా? ఈ అపరాధ భావం ఎప్పుడైతే నీలోకి వచ్చిందో రెండు జరుగుతాయి. ఒకటి, నువ్వు చేయాలనుకున్న దేవుని పని ఆగిపోయింది. ఇక మనస్సాక్షి ఒప్పుకోదు. ఎవరికన్నా యేసయ్య గురించి చెప్పబోతే, నువ్వు బాగున్నావా, నువ్వు కరెక్ట్గా ఉన్నావా, వాడు చూడు ఎట్లా వేస్తాడో లంకె, పక్కన ఎట్టేస్తాడో చూడువాడు. నువ్వు బాగున్నావా, నీ పద్ధతులు నువ్వు మార్చుకున్నావా, అసలు నీకు మారు మనసు ఉందా, అసలు నువ్వు క్రమంగా ఉన్నావా, నువ్వే వంకర టింకరగా ఉండి నువ్వు ఎదుటోడికి నీతులు చెప్తున్నావు, నోరు మూసుకోరా పుల్లయ్య అంటాడు. ఎక్కడ జరిగింది ఇది? బయట ఎవడో వచ్చి చెప్పడు, నీ మనసులో నుంచే వాడు ప్రేరేపిస్తాడు. ఇక అది నీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సౌండ్ డౌన్ అయింది. చెప్దాం అనుకొని కూడా నా బతికే బాగలేదు, నేనే వంకర టింకరగా ఉన్నాను, ఏం చేద్దాంలే అని సర్దుకుంటాం. అబద్ధాలు ఆడకుండా చెప్పండి. ఇలాంటి శోధనలు మీకు వచ్చినాయా, రాలేదా? వస్తే చేతులు ఎత్తండి. లైవ్లో ఉన్నోళ్ళు, జూమ్లో ఉన్నోళ్ళు కూడా చేతులు ఎత్తండి. నాకు వచ్చిందన్నయ్య ఇట్లాంటి పరిస్థితి, నేనే సరిగా లేను, నేను ఇంకెదుటి వాళ్ళకి ఏం చెప్పేది, నేనే సరిగా లేను, నేను ఇంకెదుటి వాళ్ళకి మంచినేం బోధించేది. నీ మనస్సాక్షి నిన్ను పొడిచిద్ది, అట్లా వాడు నిన్ను శోధిస్తాడు. ఇక నువ్వు సువార్త చెప్పలేవు, ప్రశాంతంగా ప్రార్థన చేయలేవు, వాక్యం దగ్గరకు పోలేవు ధైర్యంగా. దేవుని పనిలో పాలిభాగస్తురాలు చూడండి. ఒక్క అపరాధ భావం తీవ్రమైతే ఎన్నిటికి గండి పడుతుందో చూడు. ఏమో టైంపాస్ కోసం చెప్పట్లా నేను, చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ప్రార్థన చేయబుద్ధి కాదు, ప్రభా అని మోకాళ్ళు బుద్ధి కాదు. ఎందుకంటే
పెద్ద పరిశుద్ధురాలు వచ్చింది, ఇక మోకాళ్ళు వేస్తుంది. నటన, వేషధారణ, నువ్వు చేసింది